ఆంధ్రప్రదేశ్ స్పీకర్ కార్యాలయం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో పార్టీ మారిన ఎమ్మెల్యేలకు వివరణ ఇవ్వాలని ఇప్పటికే స్పీకర్ తమ్మినేని సీతారాం నోటీసులు జారీ చేశారు. కాగా తాజాగా మరోసారి ఈ నెల 29న పార్టీ మారిన ఎమ్మెల్యేలు స్వయంగా వచ్చి వివరణ ఇవ్వాలని స్పీకర్ కార్యాలయం వారికి డెడ్ లైన్ విధిస్తూ నోటీసులు ఇచ్చింది. ఒకవేళ 29న హాజరు కాని పక్షంలో వారిపై చర్యలు తీసుకునేందుకు కూడా సిద్ధమైనట్లు తెలుస్తోంది. టీడీపీ జనసేన కూటమిలో సీట్ల వ్యవహారం రచ్చకు దారితీసింది. తొలుత టీడీపీ అభ్యర్థుల్ని ప్రకటించడం, తర్వాత పవన్ కళ్యాణ్ అభ్యర్థుల్ని ప్రకటించడం వివాదానికి దారితీసింది. పొత్తు ధర్మం తప్పింది టీడీపీ అంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు మరింత దుమారం రేపుతున్నాయి. నాకు వ్యక్తిగతంగా జగన్ గారి మీద కక్ష లేదు, నాకు వైఎస్ జగన్ గారి మీద. కానీ ఆయన విధానాలు కానీ ఆయన ధోరణి కానీ ప్రజల్ని ఇబ్బంది పెట్టేవి, రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసేవి, అప్పులకి దగ్గర చేసేవి, అభివృద్ధికి దూరం పెట్టేవి ఆయన పథకాలన్నీ. శాంతి భద్రతలని పరిస్థితులని అసలు చేతుల్లో లేకుండా విపరీతమైన శాంతి భద్రతల సమస్యని సృష్టించిన వ్యక్తి. ప్రజాస్వామ్యంలో ఎవరికైనా ఒక తప్పు జరిగితే నా అభిప్రాయం చెప్పుకునే హక్కు ఉంటుంది. అసలు నువ్వు అభిప్రాయమే చెప్పకూడదంటే అది భగవంతుడిచ్చిన హ్యూమన్ రైట్, అది నా హక్కు, అది నా వాక్. ఒక సగటు ఇంట్లో పనిచేసుకునే ఒక 35 ఏళ్ల మహిళని చిన్నపాటి నిరసనకి పాపం ఆ రోజు జాయిన్ అయ్యి కార్యక్రమానికి వస్తే, నిరసన కార్యక్రమానికి వస్తే ఆవిడని అందరితో పాటు ఆవిడని కూడా అరెస్ట్ చేసేసి అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు ఆవిడ మీద. ఎంత దాష్టికం! అంబేద్కర్ గారి విగ్రహం ఒకవైపు పెడతారు, ఒక దళితుడిని చంపేస్తే వాళ్ళ శవాన్ని ప్యాక్ చేసి ఇంటి ముందు డోర్ డెలివరీ చేస్తే ఆ వ్యక్తిని ఊరేగింపిస్తారు వైసీపీ నాయకులు. నాకు ఈ రెండింటికి పొంతన కుదరదు. నీకు ఈ గౌరవం ఉన్నప్పుడు ఈ వ్యక్తికి శిక్ష పడాలి, ఈ వ్యక్తి రక్షింపబడాలి. సొంత చెల్లినే స్పేర్ చేయని కూడా మనల్ని ఎలా స్పేర్ చేస్తాడు? అతనికి ఈ రోజున వైసీపీ నాయకులు కూడా చెప్తున్నారు, ఊరంతా శత్రువులు పెట్టుకున్న వ్యక్తి నాయకత్వంలో పనిచేస్తూ ఉన్నారు, జాగ్రత్త. లేదు, ఊరంతా శత్రువులు అతనికి, జాగ్రత్త. మీరు అతని కింద నడుస్తూ ఉన్నారు, మీరు ఆయనకి నాయకత్వం కింద. రేపొద్దున మీ కష్టాలు వస్తే మళ్ళీ పవన్ కళ్యాణ్ దగ్గరికి రావాలి, గుర్తుపెట్టి. రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని జగన్ అనే వ్యక్తి ఇంకొకసారి వస్తే రాష్ట్రం అధోగతికి పాలవుతుంది అన్న ఒక్క ఆలోచన నన్ను చాలాసార్లు రెస్పాండ్ కానివ్వకుండా చేస్తుంది. వాళ్ళు అలా మాట్లాడారు కదా, మీరు ఇలా మాట్లాడచ్చు కదా అంటే అదే కదా తేడా. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పొత్తు ధర్మం కామెంట్స్ పై మంత్రి అంబటి రాంబాబు ట్వీట్ చేశారు. పొత్తు ధర్మం అంటే ఇదే, తెలుసుకో తమ్ముడు అంటూ ఆయన అన్నారు. చంద్రబాబు పొత్తు ధర్మం అలాగే ఉంటుందని ఆయన ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా తెలుసుకుంటే మంచిదని అంబటి రాంబాబు పవన్ కళ్యాణ్ కు సూచించారు. పొత్తు ధర్మాన్ని పాటించకుండా చంద్రబాబు 2 సీట్లలో అభ్యర్థులను ప్రకటించడాన్ని పవన్ తప్పుపట్టారు. పవన్ కూడా 2 సీట్లను ప్రకటించారు. పవన్ వ్యాఖ్యలపై విమర్శలు చేస్తున్న వైసీపీ నేతలకు టీడీపీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ఊర్లో పెళ్లికి కుక్కల హడావుడిలా వైసీపీ నేతలు వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. జనసేనతో తమ పొత్తు 10 ఏళ్ల పాటు కొనసాగుతుందని చెబుతున్నారు. పొత్తు ఉన్నప్పుడు సీట్ల విషయంలో ఇలాంటివి సహజమని చెప్పుకొస్తున్నారు. ఉలిక్కిపడి బొత్స అమర్నాథ్ మొత్తం లైన్గా వరుసగా టీవీల ముందుకు వచ్చి బబో అని చెప్పి మాట్లాడేస్తున్నారంటే వీళ్ళకి వైసీపీ పార్టీ ఈరోజు డైపర్ల పార్టీగా మారిపోయింది. ప్రతి అంశానికి ఉలిక్కిపడి భయపడుతున్నారు. వైనాట్ 175/175 అన్నటువంటి వైసీపీ పార్టీ అధినేత కానించి కార్యకర్త వరకు జనసేన తెలుగుదేశం అంటేనే నిద్రలో కూడా కారులో ప్రయాణం చేస్తా కూడా డైపర్లు పెట్టుకొని ప్రయాణం చేసే పరిస్థితి వచ్చింది. ఈ కూటమికి వీళ్ళు గడగడలాడుతూ ఉన్నారు. ఖచ్చితంగా ఇవాళ మాట్లాడినటువంటి వీళ్ళు ఊళ్ళో పెళ్లికి కుక్కలాడావిడిలాగే మాట్లాడుతూ ఉన్నారు. జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తు స్వచ్ఛమైనటువంటి పొత్తు, ట్రాన్స్పరెన్సీతో ఉన్నటువంటి పొత్తు. దీంట్లో స్పష్టంగా ఒక అవగాహనతో, పూర్తి అవగాహనతో ఈ రాష్ట్రం మేలు కోసం పెట్టుకున్నటువంటి పొత్తు. ఈ అవగాహనతోనే ముందుకెళ్తామని వైసీపీ పార్టీని తెలియజేస్తారు. మరోసారి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై దుమ్మెత్తి పోశారు వైఎస్ షర్మిల. ప్రజలపై కపట ప్రేమ, నేల చూపులు చూసే సీఎం జగన్ కు బుద్ధి చెప్పాలని ఏపీ ప్రజలకు షర్మిల పిలుపునిచ్చారు. తాను ఎన్నడూ ఏమీ ఆశించి జగన్ వద్దకు వెళ్లలేదన్నారు.
వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబంలో చీలికలు రావడానికి కారణం ముమ్మాటికి జగనేనని, దీనికి సాక్ష్యం తమ అమ్మనేనని షర్మిల సంచలన వ్యాఖ్య చేశారు. అన్ని వర్గాల వారి కోసం అంబేద్కర్ రాజ్యాంగాన్ని రూపొందించారన్న షర్మిల జగన్ రాష్ట్రంలో బడుగు వర్గాల్ని దారుణంగా దగా చేస్తున్నారని ఆరోపించారు. పులి కడుపున పులే పుడుతుందని, తనది వైఎస్ఆర్ రక్తమని, ఎవరు అవునన్నా కాదన్నా తాను వైఎస్ షర్మిలారెడ్డినేనని అన్నారు. రీజనల్ పార్టీస్ అధికారంలోకి వచ్చి నియంతల్లా మారి కొన్ని రాష్ట్రాలలో రాజ్యాంగాన్ని కాలరాస్తున్నారు. ఇది జరగరాదని, దీన్ని ప్రోత్సహించరాదని కాంగ్రెస్ పార్టీ ప్రజలందరినీ హెచ్చరిస్తుంది. ప్రభుత్వాలేమో పెద్ద పెద్ద స్టాచ్యూలు పెడుతున్నాయి, స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అంటున్నారు. కానీ నిజానికి చూస్తే సోషల్ జస్టిస్ సమాజంలో ఉందా అంటే లేదనే చెప్పాల్సి ఉంది. గత 5 సంవత్సరాలుగా దళితుల మీద జరుగుతున్న దాడులు 100% పెరిగాయి. మరి దీనికి ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళని సవాలుగా చేసి డోర్ డెలివరీ చేసేంతగా అంత ఘోరంగా ఉన్నాయి. ఇంకెవరైనా ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు పెట్టడం, జైలుకి తీసుకెళ్ళి వాళ్ళని జైల్లో పెట్టడం, వాళ్ళని గుండు కొట్టి అవమానించే పరిస్థితుల్లో ఉన్నాయి. ఇవన్నీ ఈ రాష్ట్రం కల్లారా చూసింది. కనీసం దళితులకు వాళ్ళకు కేటాయించిన ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు కూడా వాళ్ళ కోసం వాడటం జరగటం లేదు. మొత్తం అన్నీ డైవర్ట్ చేస్తున్నారు. ఇష్టారాజ్యంగా. ప్రకాశం జిల్లా మాజీ మంత్రి బాలినేనితో ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి భేటీ అయ్యారు. ఒంగోలు అసెంబ్లీ పార్లమెంట్ టికెట్ల వ్యవహారం ఇంకా ఎటు తేల్చలేదు అధికార వైసీపీ. అయితే ఎంపీ మాగుంట ఇంటికి భోజనానికి మాత్రమే వచ్చారని, తమ మధ్య ఎటువంటి రాజకీయ చర్చ జరగలేదు అన్నారు బాలినేని. ఇక ఒంగోలు ఎంపీ సీటుపై ఎవరికి కేటాయిస్తారు అనేది సీఎం జగన్ ఫైనల్ చేస్తారని వైసీపీ నేతలు తెలిపారు. ఈ నేపథ్యంలో మాగుంట టీడీపీలోకి వెళ్తారు అంటూ జిల్లాలో ప్రచారం జరుగుతుంది. ఇక నర్సరావుపేట ఎంపీగా నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ను పోటీ చేయించాలని సీఎం వైఎస్ జగన్ నిర్ణయించారు. మొదటి నుంచి ఆ సీట్లో బీసీని నిలబెట్టాలని జగన్ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎట్టకేలకు నిర్ణయం తీసుకున్నారు. సిట్టింగ్ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఇటీవల రాజీనామా చేయడంతో కొత్త అభ్యర్థికి లైన్ క్లియర్ అయింది. 2019 ఎన్నికల్లో నెల్లూరు సిటీ నుంచి ప్రత్యర్థి నారాయణపై స్వల్ప ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 2.5 ఏళ్ల పాటు మంత్రిగా కూడా చేశారు. నెల్లూరు సిటీలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో అనిల్ కుమార్ యాదవ్ ను పార్లమెంట్ కు పంపించాలని జగన్ యోచన చేస్తున్నారు. మంత్రి గుమ్మనూరు జయరాం కు వైసీపీ అధిష్టానం షాక్ ఇచ్చింది. కర్నూలు ఎంపీ అభ్యర్థిగా మేయర్ బీవై రామయ్యను ఖరారు చేసింది. ఇప్పటికే ఎమ్మిగనూరు వైసీపీ అభ్యర్థిగా బుట్ట రేణుకను ఖరారు చేసిన అధిష్టానం ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. త్వరలో ఈ 2 స్థానాలను వైసీపీ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఎంపీ అభ్యర్థిగా ప్రకటించిన విముఖత చూపిన కారణంగా గుమ్మనూరు జయరాం కు వైసీపీ షాక్ ఇచ్చే యోచనలో ఉంది. కర్నూలు ఎంపీ అభ్యర్థిగా ముందుగా గుమ్మనూరు జయరాంను వైసీపీ అధిష్టానం ప్రకటించింది. అయితే ఆయన ఎంపీ సీటుపై విముఖత చూపారు. గత కొన్ని రోజులుగా గుమ్మనూరు అజ్ఞాతంలోకి వెళ్లారు. పలువురి ఫోన్లకు స్పందించకపోగా రాకపోకలను గోప్యంగా ఉంచారు. వైసీపీ అధిష్టానం ఎంత ప్రయత్నించినా ఆయన అందుబాటులోకి రాలేదు. చివరికి రీజనల్ కోఆర్డినేటర్ రామసుబ్బారెడ్డి చర్చలు జరిపినా జయరాం అంగీకరించలేదు. దాంతో జయరాంకు గుడ్ బై చెప్పాలని వైసీపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఇక తాజాగా కర్నూలు ఎంపీ అభ్యర్థిగా మేయర్ బీవై రామయ్యను వైసీపీ అధిష్టానం ఖరారు చేసింది. రేపు అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. తాను కర్నూలు ఎంపీగా పోటీ చేయాలంటే తన కుమారుడు ఈశ్వర్ కి ఆలూరు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని గుమ్మనూరు జయరాం కండిషన్ పెట్టినట్లు సమాచారం. ఇక ఇది సాధ్యం కాని పక్షంలో వైసీపీ అధిష్టానం ఆయనకు గుడ్ బై చెప్పనుంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు గుమ్మనూరు జయరాం సిద్ధమయ్యారని ప్రచారం జరుగుతోంది. ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల జిల్లా పర్యటనలో గుమ్మనూరు కాంగ్రెస్ కండువా కప్పుకుంటారని తెలుస్తోంది. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ భేటీ సమావేశం ముగిసింది. కేసీఆర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ఆ పార్టీకి చెందిన లోక్సభ, రాజ్యసభ ఎంపీలు హాజరయ్యారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో సభల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత తొలిసారి ఎంపీలతో భేటీ అయ్యారు కేసీఆర్. తెలంగాణ ప్రజల ఆశలు బీఆర్ఎస్ ఎంపీలపైనే ఉందన్నారు కేసీఆర్. అధికారంలో లేకపోయినా రాష్ట్రం కోసం పనిచేసేది బీఆర్ఎస్ మాత్రమే అన్నారు. పార్లమెంట్లో బీఆర్ఎస్ గళం బలంగా వినిపించాలని సూచించారు. రాష్ట్ర హక్కులు, ప్రయోజనాల కోసం పోరాడాలి అన్నారు. విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన వాటిపై ప్రశ్నించాలి అన్నారు. కృష్ణా బోర్డుకు ప్రాజెక్టులు అప్పగిస్తే తెలంగాణకు నష్టం జరుగుతుంది అన్నారు. ఆపరేషన్ మాన్యువల్ ప్రోటోకాల్ లేకుండా ప్రాజెక్టులు ఎలా తీసుకుంటారు అన్నారు.
ఇక బీఆర్ఎస్ క్షేత్రస్థాయిలో బలంగా ఉందని ఎవరితోనూ సంబంధం లేకుండా గట్టిగా పోరాడతామని పిలుపునిచ్చారు. త్వరలోనే తాను సైతం ప్రజల్లోకి వస్తానని కేసీఆర్ చెప్పారు. విభజన చట్టంలోని హామీలపై పార్లమెంట్లో మాట్లాడతామని కేశవరావు అన్నారు. కృష్ణా బోర్డు ప్రాజెక్టుల అప్పగింత అంశాన్ని పార్లమెంట్లో లేవనెత్తుతామన్నారు. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని పార్లమెంట్లో ప్రస్తావిస్తామన్నారు. తెలంగాణ గళం బలం దళం బీఆర్ఎస్ఏనని ఎంపీ రంజిత్ రెడ్డి అన్నారు. రాష్ట్రం కోసం ఏం చేయాలో కేసీఆర్ దిశానిర్దేశం చేశారన్నారు. బీఆర్ఎస్ పార్టీ లోక్సభ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. ముఖ్యంగా మరి ఇప్పుడు జరుగుతున్నటువంటి పార్లమెంట్ సమావేశం ఈసారి లాస్ట్ పార్లమెంట్ సమావేశం జరగబోతూ ఉంది. మరి 31వ తేదీ నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభమై 10 రోజుల పాటు జరుగుతాయని చెప్పి ఇప్పటికే కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు మన రాష్ట్ర ప్రాజెక్టులన్నీ అప్పచెప్పాలని అటు బీజేపీ ప్రభుత్వం ఒత్తిడి తేవడం, రాష్ట్రంలో కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం సంతకాలు పెట్టి మరి అందజేస్తామనేటువంటిది ఇది. తెలంగాణకు సంబంధించినటువంటి అన్ని విషయాలు కూడా పార్లమెంట్లో లేవనెత్తుతాం. ఏవైతే పెండింగ్ అంశాలు ఉన్నాయో దాంతోపాటుగా ముఖ్యంగా కనుక చూసినట్టయితే ఈ కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి ఇష్యూస్, అదేవిధంగా కృష్ణా బేసిన్ ఇష్యూస్, ఏదైతే రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నటువంటి అన్ని విషయాలు కూడా తప్పకుండా కూడా పార్లమెంట్లో లేవనెత్తుతాం. బీఆర్ఎస్ నేతలపై కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమ సమయంలో అన్ని పార్టీలు కలిసి జేఏసీ కన్వీనర్ గా కోదండరాంను నియమించుకున్నామన్నారు. అప్పుడు ఉపయోగపడ్డ కోదండరాం ఇప్పుడు మీకు నచ్చడం లేదా అంటూ విమర్శించారు. సోనియా రాహుల్ నిర్ణయంలో భాగంగానే కోదండరాంకు ఎమ్మెల్సీ ఇచ్చామన్నారు. మీరు కోదండరాంను అవమానించారు, దానికి మీరు సిగ్గుపడండి అంటూ హరీష్ కేటీఆర్లపై మండిపడ్డారు. లేకపోతే ఇటు జానారెడ్డి గారు, మా ఎంపీలు, మా నాయకులు, మా మంత్రులు అందరు కూర్చొని సమష్టి నిర్ణయంలో నుంచే ఎవరో ఒక ఛత్రి కావాలి, ఒక జేఏసీగా ఒక కన్వీనర్ కావాలి, ఆ కన్వీనర్ ద్వారా ఒక కార్యాచరణ జరగాలి. ఎవరయ్యా అని అన్నప్పుడు కోదండరాం గారిని జేఏసీ కన్వీనర్గా చైర్మన్గా తీసుకొచ్చి పెట్టారు. ఇది నిజమే కదా, ఇది జగమెరిగిన సత్యమే కదా. మరి కోదండరాం గారు ఆ డైరెక్షన్లోనే ఈ వ్యవస్థ అంతా జరిగింది. కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారి నిర్ణయంలో భాగమే ఆయనను ఎమ్మెల్సీ చేయాలని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి గారు మూవ్ చేశారు. నేను అడుగుతున్నా, ఇదే కేటీఆర్, హరీష్ రావుని అడుగుతున్నా, ఈ 9 కాంగ్రెస్ బీజేపీల మధ్య రహస్య ఒప్పందం జరుగుతోందని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. ఇందుకు గవర్నర్ కాంగ్రెస్ ప్రతిపాదించిన వ్యక్తులను ఎమ్మెల్సీలుగా ఆమోదముద్ర వేయడమే నిదర్శనమన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు కలిసే పోటీ చేస్తాయని తెలిపారు. Brazen and absolutely ridiculous decision. She has in fact accepted the nomination of the Congress government of nominating the president of a political party. If Professor Shravan, who was an active proponent and active protagonist in Telangana movement, can be denied membership in Legislative Council on the grounds that he was a member of Bharat Rashtra Samiti, how can the president of a political party be nominated to the same council in the same quota? This needs to be answered by this question needs to be answered by the governor of this. It's truly tragic that the governor, who's supposed to uphold the principles of equality, liberty, that are enshrined in the constitution, has chosen. తెలంగాణలో రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో 10 నుంచి 12 ఎంపీ స్థానాలు గెలుస్తామన్నారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు మాజీ మంత్రి డీకే అరుణ. 28న మహబూబ్ నగర్ లో బీజేపీ పార్లమెంట్ క్లస్టర్ సమావేశం జిల్లా కేంద్రంలో జరగనుంది. సమావేశానికి కేంద్ర మంత్రి అమిత్ షా వస్తున్నారని తెలిపారు డీకే అరుణ. 3 పార్లమెంట్ స్థానాలను కలిపి ఒక క్లస్టర్ గా ఏర్పాటు చేస్తామన్నారు అరుణ. మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నల్గొండ ఈ 3 పార్లమెంటు నియోజకవర్గాలు కలిసి ఒక క్లస్టర్గా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ క్లస్టర్ ఒక్కొక్క పార్లమెంట్ సెగ్మెంట్కి సంబంధించి ముఖ్య నాయకులతో సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్న సందర్భంగా ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొనడానికి మొట్టమొదటగా తెలంగాణలో ప్రారంభమైనటువంటి క్లస్టర్ మీటింగ్కి ముఖ్య అతిథిగా అమిత్ షా గారు
తెలంగాణ రాజ్భవన్ లో ఎట్ హోమ్ కార్యక్రమం ఘనంగా జరిగింది. గవర్నర్ తమిళిసై ఇచ్చిన ఆతిథ్యానికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. ప్రజా ప్రతినిధులందరినీ గవర్నర్ పలకరించారు. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఎట్ హోమ్ కు బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు ఎవరూ హాజరు కాలేదు. ఇదే ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా విజయవాడలోని రాజ్భవన్ లో గవర్నర్ అబ్దుల్ నజీర్ ఎట్ హోమ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ వేడుకలకు సీఎం వైఎస్ జగన్ దంపతులతో పాటు అధికార పార్టీకి చెందిన మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు హాజరయ్యారు. అందరినీ ఆప్యాయంగా పలకరించి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. బీహార్లో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. ఇండియా కూటమితో విడిపోతున్నట్లు సంకేతాలిచ్చిన సీఎం నితీష్ కుమార్ ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. బీహార్ బీజేపీ నేతలతో ఢిల్లీ వెళ్లిన ఆయన కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జేపీ నడ్డాతో సమావేశమయ్యారు. నితీష్ వెంట బీజేపీ నేతలు సుశీల్ కుమార్ మోడీ, విజయ్ కుమార్ సిన్హా ఉన్నారు. అయితే ఇప్పటికే తమ ఎమ్మెల్యేలకు నితీష్ పాట్నాకు పిలుపిచ్చారు. ఈ నెల 28న బీజేపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు నితీష్ డిప్యూటీ సీఎంగా సుశీల్ కుమార్ మోడీ ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలున్నాయి. परिवार को नहीं बढ़ाए। गठबंधन के मुखिया माननीय नीतीश कुमार जी से ही आग्रह कर सकते हैं कि शाम तक इस कंफ्यूजन को दूर कर दें। ये जो गठबंधन को लेकर संशय बना हुआ है, जिससे कि आम जनजीवन भी प्रभावित हो रहा है। और आज ही तेजस्वी जी हमारे डिप्टी सीएम 3-4 जगह से झंडा फहरा के आए, तो उस हिसाब से हमारी तरफ से तो स्पष्ट है। अब ये जो संशय आप लोगों की मीडिया में चल रहा है, वो संशय हमारे लिए भी रहता है। नहीं, संशय दूर करना, इस गठबंधन की मुखिया कौन है, गठबंधन किनके साथ बना, तो हमारी ओर से तो आप एक भी टिप्पणी नहीं देख रहे होंगे। तो मैं आग्रह करूंगा हाथ जोड़ के माननीय मुख्यमंत्री जी से कि शाम तक ये जो संशय, कंफ्यूजन, ये इधर उधर, वो सब स्पष्ट हो जाए, ताकि बिहार अपने हित पर, बिहार के युवाओं के हित पर हम जो ये 4-5 दिन से चीजें देख रहे हैं वो खारिज हो जाए। गठबंधन के मुखिया माननीय नीतीश कुमार जी से ही आग्रह कर सकते हैं कि शाम तक इस कंफ्यूजन को दूर कर दें। ये जो गठबंधन को लेकर संशय बना हुआ है, जिससे कि आम जनजीवन भी प्रभावित हो रहा है। और आज ही तेजस्वी जी हमारे डिप्टी सीएम 3-4 जगह से झंडा। లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీహార్లో రాజకీయం రసవత్తరంగా మారింది. ఆ రాష్ట్ర సీఎం నితీష్ కుమార్ ఎన్డీఏ కూటమిలో చేరుతున్నారని జోరుగా ప్రచారం జరుగుతుంది. బీహార్లో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై బీజేపీ ఎంపీ సుశీల్ కుమార్ మోదీ స్పందించారు. తాము అన్ని పరిణామాలను క్షుణ్ణంగా గమనిస్తున్నామని తెలిపారు. తాజా పరిణామాలపై అవసరమైతే తగిన నిర్ణయం తీసుకుంటామన్నారు సుశీల్ కుమార్ మోదీ. आवश्यकता के अनुसार दरवाजा खुलता रहता है, बंद होता रहता है। अगर आवश्यकता पड़ेगी तो दरवाजा खुल जाएगा, अगर आवश्यकता नहीं पड़ेगी तो दरवाजा बंद रहेगा। तो इसलिए तो समय आने पर सारी जानकारी मिलेगी। इसलिए मुझे बहुत ज़्यादा जानकारी नहीं है, मैं अभी सीधे दिल्ली से आ रहा हूँ, तो पटना के अंदर जो भी कुछ हो रहा है उसकी जानकारी मुझे टीवी के माध्यम से, तो मुझे लगता है कि थोड़ा और इंतजार करना चाहिए, क्या परिस्थिति बनती है, बीजेपी क्या निर्णय ले। హర్యానాలో నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. రాముడి వేషం ధరించిన ఓ బాల కళాకారుడి పాదాలకు ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ నమస్కరించారు, ఆశీర్వాదం తీసుకున్నారు. కర్నల్ నగరంలోని మైదానంలో జెండా వందనం అనంతరం సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా కొందరు చిన్నారులు రాముడు, సీత, లక్ష్మణుడిగా వేషాలు వేశారు. వేదికపై ఉన్న సీఎం అది గమనించి వెంటనే వారి దగ్గరికి వెళ్లి రాముడి వేషధారి పాదాలను తాకారు. ఉత్తరప్రదేశ్ వారణాసిలోని జ్ఞానవాపి మసీదు సముదాయంలో మసీదుకు పూర్వం పెద్ద హిందూ దేవాలయం ఉందని ఏఎస్ఐ నివేదిక సూచిస్తుంది. హిందూ పక్షం న్యాయవాది విష్ణుశంకర్ జైన్ తెలిపారు. మసీదును నిర్మించేందుకు ఆలయాన్ని ధ్వంసం చేసినట్లు నివేదిక సూచిస్తుందని జైన్ అన్నారు. మార్స్ పై మినీ హెలికాప్టర్ ల్యాండ్ అయింది. దీంతో మార్స్ హెలికాప్టర్ మిషన్ ముగిసిందని తెలిపింది నాసా.
ఇంజన్యూటీ ప్రస్థానం ముగిసిందని నాసా అధికారికంగా ప్రకటించింది. హెలికాప్టర్ను ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేస్తున్నప్పుడు రోటర్లు దెబ్బతిన్నాయి. కాగా ఇంజన్యూటీ హెలికాప్టర్ను 30 రోజుల్లో 5 టెస్ట్ ఫ్లైట్స్ చేయడానికి రూపొందించగా 3 ఏళ్లలో 72 టెస్ట్ ఫ్లైట్స్ చేసిందని తెలిపారు నాసా సైంటిస్టులు. భవిష్యత్తులో ఇతర గ్రహాల్లో చేపట్టే ప్రయోగాలకు ఇది ఉపయోగపడుతుందన్నారు. ఇంజన్యూటీ ధ్వంసమైనట్లు కనిపించుకున్న దాని బ్లేడ్లు దెబ్బతిన్నాయని తెలిపారు. గ్రౌండ్ వెహికల్ పంపిన ఫోటోలో బ్లేడ్లు ధ్వంసమైనట్లు కనిపించిందని తెలిపారు. ఇక ఇంజన్యూటీ టెస్ట్ ఫ్లైట్స్ నిర్వహించే స్థితిలో లేదన్నారు. సౌర వ్యవస్థలో సరికొత్త ఏవియేషన్ ప్రయోగాలకు ఇంజన్యూటీ నాంది పలికింది. మార్స్పై ఇంజన్యూటీ హెలికాప్టర్ను ఫ్రిజర్వేస్ రోవర్ ఆపరేట్ చేసింది. అమెరికాలోని టెక్సాస్ ఫెడరల్ ప్రభుత్వాల మధ్య సరిహద్దు వివాదం తీవ్రమవుతోంది. అక్రమ వలసలకు మూలంగా మారిన షెల్బీ పార్క్ లోని ఎవరిని అనుమతించేది లేదని టెక్సాస్ ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో సరిహద్దు ఏజెంట్లను అనుమతించాల్సిందేనని ఫెడరల్ ప్రభుత్వం పట్టుబడుతోంది. జో బైడెన్ ప్రభుత్వం సరిహద్దు భద్రతలో వైఫల్యం చెందిందని టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ అబాట్ ఆరోపించారు. దేశ దక్షిణ సరిహద్దు నుంచి అక్రమ వలసలను అరికట్టేందుకు టెక్సాస్ స్టేట్ నేషనల్ గార్డ్ ఇతర బలగాలను మోహరించినట్లు ఆయన చెప్పారు. ట్రంప్ మాజీ సహాయకుడు పీటర్ నవోరాకు 4 నెలల జైలు శిక్ష పడింది. యుఎస్ క్యాపిటల్ తిరుగుబాటు కేసులో విచారణకు సహకరించకపోవడంతో ఆయనకు జైలు శిక్ష విధించింది కోర్టు. జనవరి 6న యుఎస్ క్యాపిటల్లో జరిగిన తిరుగుబాటుపై కాంగ్రెస్ విచారణకు పీటర్ నిరాకరించారు. దీంతో పౌర బాధ్యతల్ని గుర్తించడంలో అతడి వైఫల్యాన్ని ఎత్తి చూపింది కోర్టు. ఆయనకు ఫెడరల్ న్యాయమూర్తి 4 నెలల జైలు శిక్షతో పాటు $9,500 జరిమానా విధించింది. బ్రిటన్ కింగ్ చార్లెస్ III లండన్ హాస్పిటల్లో చేరినట్టు బకింగ్హామ్ ప్యాలెస్ తెలిపింది. ప్రోస్టేట్ ఆపరేషన్ కోసమే ఆయన హాస్పిటల్లో చేరినట్టు తెలిసింది. అతని పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. చార్లెస్ ప్రజల్లోకి రావడానికి కొంత సమయం పడుతుందని పేర్కొన్నారు. దీంతో తన అధికారిక కార్యక్రమాలు వాయిదా వేసినట్టు బకింగ్హామ్ ప్యాలెస్ తెలిపింది. తన తల్లి క్వీన్ ఎలిజబెత్ II మరణంతో తర్వాత చార్లెస్ గత ఏడాది 74 సంవత్సరాల వయసులో పట్టాభిషేకం చేశారు. అంతకుముందు 64 ఏళ్ల పాటు వెల్స్ యువరాజుగా ఉన్నారు. హైదరాబాద్ వేదికగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న తొలి టెస్ట్ లో భారత్ పట్టు బిగిస్తోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 7 వికెట్ల నష్టానికి 421 పరుగులు చేసింది. దీంతో రోహిత్ సేన 175 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. జైస్వాల్ 80, కేఎల్ రాహుల్ 86 పరుగులతో రాణించారు. టామ్ హార్ట్, జో రూట్ చెరో 2 వికెట్స్ తీసుకున్నారు. ప్రస్తుతం క్రీజ్ లో రవీంద్ర జడేజా 81, అక్షర్ పటేల్ 35 రన్స్ తో నాట్అవుట్ గా ఉన్నారు.